ఫ్రెండ్స్ అందరికీ జెటీసీనో న్యూస్ చూస్తుండండి. అందరూ ప్రతి ఒక్కరు చూస్తుండండి. ఈరోజు మంచి మంచి వీడియోలు మీ ముందుకు చూస్తూ ఉండండి. మరి ఇక్కడ మనము జొన్నాడలో ఉన్నాము, ఇందిరెడ్డి కాలనీలో ఉన్నాము. ముఖ్యంగా చాలా డెవలప్ అయి ఉన్నది అనమాట. ఇక్కడ కొల్లూరు సబితా ఇందిరెడ్డి నగర్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది, ఇక బిల్డింగ్ కనిపిస్తుంది, అది సబితా ఇందిరెడ్డి అనమాట కాలనీ. ఇవన్నీ చూపిస్తుంటా. నిన్న మొన్న కూడా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉన్నాను, చూస్తూ ఉండండి. చాలా బాగుంటే వీడియోలు ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు తీయబోతున్నాను, చూస్తూ ఉండండి. మీకు ఇవన్నీ చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎంత అవుటరు రింగ్ రోడ్ కానీ, ఇక్కడ సబితా ఇందిరెడ్డి కాలనీ కానీ, ఈ జొన్నాడ కానీ, ఇవన్నీ చాలా డెవలప్ చూస్తున్నానే ఫుల్ డెవలప్ అయిపోయింది అనమాట. ఒక 10-20 సంవత్సరాలు ఇదంతా అడవి అనమాట. అట్లాంటి అడవి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మంచి మంచి చెట్లు వేయడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. అదేవిధంగా చూడండి, ఇక చూస్తూ ఉండండి, చూపిస్తూ ఉంటాను. చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉన్నది. ఏగో కనిపించేది సబితా ఇందిరెడ్డి కాలనీ. అక్కడ కనిపిస్తుంది బోర్డు, ఆ బిల్డింగ్లు అవన్నీ సబితా ఇందిరెడ్డి కాలనీ. ఇదంతా ఏంటంటే సైకిల్ రేస్ అనమాట. ఇదంతా సైకిల్ రేస్ చేయడానికి, ఇది సైకిళ్ళకే ఓన్లీ. సబితా ఇందిరెడ్డి కాలనీ అక్కడ పోతుంది, ఒక కమాన్ ఉందా, కమాన్ సబితా ఇందిరెడ్డి అనమాట. పటాన్ చెరువు ఇది ఒక బిడ్జి. పటాన్ చెరువు డైరెక్ట్ వెళ్ళిద్ది పటాన్ చెరువు. ఇక కొల్లూరు, ఇటువైపు కొల్లూరు అనమాట. ఇది కొల్లూరు, ఇటువైపు పటాన్ చెరువు వెళ్ళిద్ది. ఇక్కడ చూసుకుందాం ఒకసారి, చూడండి. ఇక్కడ జంక్షన్లు ఎక్కడెక్కడ పోయేది అనేది ఇక్కడ రాసి ఉన్నది. ఈ జొన్నాడ అనమాట, పైన జొన్నాడ ఇది. ఇక్కడ ఇటువైపు పోతే కొల్లూరు అనమాట, ఖానాపూర్. ఇటు లెఫ్ట్ సైడ్ పోతే ఖానాపూర్. మనం ఇక్కడ బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే, చూడండి వాహనాలు ఎంత ఫుల్ నడుస్తూ ఉన్నాయి ఇక్కడ. అంటే చాలా నడుస్తున్నాయి. డెవలప్ కూడా చాలా డెవలప్ అయిపోయింది. ఇక్కడ మినిమం ఒక 10-20 సంవత్సరాల కింద 100 గజాలు 60 గజాలు 20 లక్షల్లో 15 లక్షల్లో కూడా దొరికే ప్లాట్లు అనమాట. ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయిందంటే, కనీసం 100 గజాలు కొనాలంటే ఇక్కడ 70 లక్షలతో పాటు 80 లక్షలు అయిందనమాట. అంత డెవలప్ అయిపోయింది ఇక్కడ. చూస్తున్నాగానే డెవలప్ అయిపోయింది, పెరిగిపోయింది అనమాట. ఇక ఇక్కడ నుంచి బ్రిడ్జి కిందికి వెళ్ళి అవతలకి జొన్నాడ సైడ్ పోతున్నాము. అవి కూడా కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ జొన్నాడ ఇప్పించారు ప్లాట్లు. అదే వైపు పోతున్నాం ఇప్పుడు మనం అవతలకి. ఇక ముందుకు వెళ్తున్నాము. కనిపించేటివే దాదాపు అంటే 1-1.5 లక్షలు అనమాట కనిపించేటివి. నా వెనక సైడ్ ఏమో సబితా ఇందిరెడ్డి, నా వెనక. ముందుకు వెళ్ళిపోతున్నామా, అవి జొన్నాడ అనమాట. ఇన్నే ఉన్నాయి పక్కల. ఇది ఒక బ్రిడ్జి ఒకటే అడ్డము. ఈ కనిపించేదే అనమాట జొన్నాడ ఇది. ఇటు లెఫ్ట్ సైడు మళ్తే కొల్లూరు వెళ్ళిద్ది, కోకపేట పోయిద్ది ఇటు లెఫ్ట్ సైడు. ఈ సైడు కొల్లూరు సైడ్ ఇది కొల్లూరు, గండిపేట. ఇక ఇటు సైడ్ ఇది జొన్నాడ. ఇక కనిపించేదంతా జొన్నాడ అనమాట. ఇక్కడ కూడా బిల్డింగ్ లేని, చూడండి ఎంత మంచిగా ఉన్నాయి బిల్డింగ్లు. ఇది 1 పైన 1.5 ఉంది, 100 గజాలు 120 గజాలు ఇవి. ఇక ఇటువైపు పటాన్ చెరువు పోయింది ఈ రూటు. ఇది పటాన్ చెరువు. మళ్ళీ ఇక్కడ వెనక్కి తిరిగితే ఇటు సబితా ఇందిరెడ్డి కాలనీలోకి పోతుంది. ఇది పటాన్ చెరువు పోతుంది రూటు. చాలా డెవలప్ అయిపోయింది రేటు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, గరీబ్ వాళ్ళు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇప్పట్లోనే కొనుక్కోండి. ఇక్కడ 60 గజాలు దాదాపు అంటే ఇప్పటికి కూడా కొంచెము ఇక్కడ మన ఏది సబితా ఇందిరెడ్డి కాలనీలో ఇటు సైడు ఇందాక చూపిస్తాను నేను. ప్రస్తుతానికైతే సబితా ఇందిరెడ్డి కాలనీలో 60 గజాలు 25 లక్షల్లో కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కూడా కొనుక్కోవచ్చు. అది చూపిస్తాను ఇప్పుడు.
అయితే ఇటువైపు కేసీఆర్ కట్టినవి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను మీకు. అవి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దాంట్లో రెంట్కు దొరుకుతాయా అని అడిగితే రెంట్లకు ఎవరు ఇస్తలేరు. కాకపోతే ఏంటంటే ఈ రెంట్లు ఎంత ఉంటాయి అందాజ అంటే 10,000 కాడ నుంచి 15,000 అంట కేసీఆర్ కట్టినాయి. చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ సబితా ఇందరెడ్డి కాలనీ చూపిస్తాను. ఇప్పుడు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోవాలి ఈ టైంలో. ఎందుకంటే ఇంకా రాను రేట్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతలేవు అనమాట. ఇక్కడ ఇగో ఇవి సబితా ఇందరెడ్డి కాలనీ అనమాట. చూడండి మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి, మంచి డెవలప్ అయిపోయింది. ఇక్కడ 1,50,00,000 అయినా కానీ దొరకదు. 60 గజాలు 80 గజాలు దాకా ఉన్నాయి. 1,50,00,000 మినిమం అయినా దొరుకుతలేవు మెయిన్ రోడ్లకు. లోపలికైతే 25 లక్షలు 30 లక్షలలో 60 గజాలు దొరకవచ్చు. అది కూడా చూడండి ఎంత డెవలప్ అయిపోయింది. ఇదంతా అడవి అనమాట ఒకప్పుడు. పెద్ద రోడ్లు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. కొల్లూరు, ఖానాపూర్, జొన్నాడ అన్నీ ఈయనే ఉన్నాయన్నమాట. ఒకటి అనుకొని కుక్కపేటకు పోవడానికి బాగుంది, పటంచేరు పోవడానికి బాగుంది. సబితా ఇందరెడ్డి కాలనీ ఇదంతా చూడండి ఎంత డెవలప్ అయిపోయిందో. చూస్తుండండి, ఇంకా మంచి వీడియోలు కూడా తీసి చూపిస్తుంటాం మీకు. ఇదంతా డెవలప్ ఏరియా. అప్పుడు ఒక 15-20 సంవత్సరాల కింద ఇదంతా అడవి. అట్లాంటి అడవి ఎంత సిటీలాగా అయిపోయిందో చూడండి. చూస్తుండండి జెటిసి న్యూస్. థ్యాంక్ యూ. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు తీస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మంచిగా ఉంటే అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్లో పెట్టండి ఇంకా ఏ విధంగా తీయాలి ఎట్లా అనేది మీరు. థ్యాంక్ యూ. జెటిసి న్యూస్.